హరీష్ రావు కిడ్నాప్కు దుండగులు 2 సార్లు రెక్కి నిర్వహించారా? ఒకప్పుడు హరీష్ రావు వద్ద పనిచేసిన డ్రైవరే ఇందుకు స్కెచ్ వేశాడా? కిడ్నాప్ కోసం ఒక గ్యాంగ్ను కూడా ఏర్పాటు చేశాడా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఆదిలాబాద్ డీసీసీబీ డైరెక్టర్ మామిడ మాజీ ఎంపీ చిక్కాల హరీష్ కుమార్ రావు తన స్వగ్రామం నిర్మల్ జిల్లా పోన్కల్కు చెందిన షేక్ హైదర్ డ్రైవర్గా చేరాడు. అయితే అతడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో 6 నెలలకే హైదర్ను డ్రైవర్ ఉద్యోగం నుంచి తొలగించారు. తర్వాత కలప స్మగ్లింగ్, మహారాష్ట్రలో ఆయుధం కలిగి ఉన్న ఘటనలో హైదర్పై కేసులు నమోదయ్యాయి. అవి హరీష్ రావు ప్రోద్బలంతో జరగాయన్న అనుమానంతో అతడిపై కక్ష పెంచుకున్నాడు షేక్ హైదర్. హైదరాబాద్లో ఉంటున్న హైదర్కు గుంటూరుకు చెందిన ప్రిన్స్తో పరిచయం ఏర్పడింది. అతడి సాయంతో హరీష్ రావును కిడ్నాప్ చేసి అతడి కుటుంబ సభ్యులను బెదిరించి డబ్బులు గుంజాలని ప్లాన్ వేశాడు హైదర్. వారి గ్యాంగ్లో విజయవాడకు చెందిన తట్టూరి రవి, కళకంటి సురేష్, గూడే కోటేశ్వరరావుతో పాటు నిర్మల్ జిల్లా పోన్కల్ గ్రామానికి చెందిన మధుసూదన్ను చేర్చుకున్నారు. ఈ కిడ్నాప్ స్టోరీకి మధుసూదన్ ఇన్ఫార్మర్గా వ్యవహరించాడు. హరీష్ రావు కదలికలను ఎప్పటికప్పుడు వారికి అందించాడు మధుసూదన్. డీసీసీబీ డైరెక్టర్ హరీష్ రావును కిడ్నాప్ చేసేందుకు 2 సార్లు రెక్కి నిర్వహించారు. ఒక కార్ అద్దెకు తీసుకున్న కిడ్నాపర్లు ఈ నెల 17న పోన్కల్కు చేరుకున్నారు. అర్ధరాత్రి ఇంటి పైకప్పు తొలగించి కిడ్నాపర్లు ఇంట్లోకి చొరబడ్డారు. హరీష్ కుమార్ రావును బంధించి అతడి మెడపై ఉన్న బంగారపు గొలుసు, 2 బంగారు బిళ్లలు, 1 వజ్రపు ఉంగరం, పర్స్, 5,000 నగదును లాక్కున్నారు కిడ్నాపర్లు. హరీష్ రావు కారుతో కిడ్నాపర్లు వచ్చిన మరో కారులో హైదరాబాద్కు బయలుదేరారు. కారులో నుంచి హరీష్ రావు కుటుంబ సభ్యులకు అతడి చేతనే ఫోన్ చేయించి 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు కిడ్నాపర్లు. కిడ్నాపర్ల వాహనాలు తూఫ్రాన్ టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది. ఇక్కడే కిడ్నాపర్ల ప్లాన్ బెడిసి కొట్టింది. టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ సరిగ్గా పనిచేయకపోవడంతో కిడ్నాపర్లు కారును ఆపాల్సి వచ్చింది. హరీష్ రావు చాకచక్యంగా వారి నుంచి తప్పించుకుని తూఫ్రాన్ పోలీసులను ఆశ్రయించారు. హరీష్ రావు కారును అక్కడే వదిలేసి నిందితులు వారద్దెకు తీసుకున్న కారులో పరారయ్యారు. హరీష్ రావు కిడ్నాప్ వ్యవహారం నిర్మల్ జిల్లాలో కలకలం రేపింది. దాంతో కిడ్నాపర్లను పట్టుకునేందుకు నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా ఆధ్వర్యంలో 5 బృందాలు వెంటనే రంగంలో దిగాయి. గంజాల్ టోల్ ప్లాజా వద్ద కారులో వెళ్తున్న నిందితులను పోలీసులు పట్టుకుని అదుపులో తీసుకున్నారు. నిందితుల వద్ద 2 కత్తులు, 2 కార్లు, బంగారు గొలుసు, 2,000 నగదు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇతను చేసేవన్నీ కూడా క్రిమినల్ యాక్టివిటీస్. ఇతను వుడ్ స్మగ్లింగ్ లో ఉన్నాడు. తర్వాత మహారాష్ట్రలో ఒక వెపన్, ఇల్లీగల్ వెపన్, ఆ కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు. ఇట్లా ఇతనికి క్రిమినల్ నేచర్ ఉంది. అయినా సరే ఆ కేసులో అరెస్ట్ అయినప్పుడల్లా ఈయనే నన్ను పట్టించాడు అనేసి ఒక రకమైన కక్ష పెట్టుకొని ఈయన ఎలాగైనా ఏదైనా చేయాలి అనేసి. అలాగే ఈ మిగిలిన ఇతను హైదరాబాద్లో పనిచేస్తున్నాడు ఒక 6 months నుంచి. సో హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ బాణాల ప్రిన్స్, తర్వాత తట్టూరి రవి, సురేష్, కోటేశ్వరరావు అనే మనుషులు, వీళ్ళందరితోటి ఒక టీం లాగా ఫామ్ అయ్యి వాళ్ళ డబ్బులు ఎక్కువ సంపాదించాలి, ఎలాగైనా చంపాలి అనే ఉద్దేశంతో ఈ కిడ్నాప్కి పాల్పడడం జరిగింది.